పార్వతీపురం పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారస్తులు ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను గురించి ఎమ్మెల్యే విజయచంద్ర మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య స్వస్తి పలకడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా నర్సీపురం నుంచి పొలాల మధ్యలో నుంచి జంజావతి కాలువ గట్టు మీదుగా బైపాస్ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రామభద్రాపురం నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు పట్టణానికి సంబంధం లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రోడ్డు విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో పట్టణ ప్రజలు వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇక మూడో విషయం ఇంకొకటి, నర్సీపురం నుంచి మన రోడ్లు చిన్నగా అయిపోవడం, చాలా హెవీ వెహికల్స్ మీ అందరూ చూసిందే, మీరు అందరు రిపోర్ట్స్ మీకు కూడా తెలుసు, 150 టన్స్ 200 టన్స్ అతి భారీ వెహికల్స్ అన్నీ కూడా మన మార్గం ద్వారానే వెళ్లాల్సి వస్తుంది. దీనికి బైపాస్ రోడ్డు విషయం 2014లో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రపోజ్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడున్న అనివార్య కారణాల వలన, రైతులు సహకరించకపోవడం వలన దాన్ని టేకప్ చేసుకోలేకపోయాం. R&B డిపార్ట్మెంట్కి ఆయన గ్రీన్ ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఈ పొలాల మధ్య నుంచి వెళ్తూ, ఈ జంజావతి కాలువ మీద నుంచి వెళ్తూ మన రాయగఢ దాటి అయితే శివిని మన విక్రమపురం అక్కడికి నర్సీపురం దగ్గర స్టార్ట్ అవుతూ అట్టించి అటు డైవర్ట్ చేయాల్సిందిగా హెవీ వెహికల్స్కి ఆయన కూడా ప్రపోజ్ చేశారు. దానికి త్వరలోనే టీం కూడా వచ్చి లైనింగు అసలు మొత్తం అంతా వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది మన రామభద్రపురం